నాకు ఎంతో జీవితం ధన్యమైంది. ఒకే ఒక కోరిక, సమ్మక్క సార్లమ్మ చరిత్ర మరి ఇప్పటికీ 13వ శతాబ్దంలో మొదలైతే మరొక 1000 ఏళ్ళు ఉండాలి. అది ఎట్లా సాధ్యమవుతుందంటే మా సోదరుడు సమ్మక్క సార్లమ్మ ప్రతి జాతరకు విచ్చేసినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారితోటే సాధ్యమైనటువంటి నమ్మకంతో ఈ రోజు సమ్మక్క సార్లమ్మకు ఒకటే కోరుకున్నా, నాకొక్క అవకాశం తల్లులారా అధికారికంగా జాతర నిర్వహించే అవకాశం ఇవ్వండి. మీ కీర్తి, మీ ప్రతిష్ట, తల్లుల యొక్క గొప్పతనం 1000 ఏళ్ళు ఉండే విధంగా నేను అదే విధంగా మా సోదరుని ఒప్పించి మెప్పించి తీసుకొస్తాను ఒప్పుకున్నా. కానీ నేను అడగక ముందే నేను అడిగింది ఆవగింజ అయితే వాళ్ళు మరి ముఖ్యమంత్రి గారు ఏదైనా పర్వాలేదు తల్లుల కోసం నేను సిద్ధంగా ఉన్నా చేస్తా అని ముందుకొచ్చినందుకు నిజంగా ఇంతకంటే గొప్ప అవకాశం, గొప్ప కోరికలు మేమేమి కోరం. కాబట్టి దేవుడు బాగుంటే, దేవుడి గుడి బాగుంటే, సమ్మక్క సార్లమ్మ ప్రతిష్ట బాగుంటే ఖచ్చితంగా సకల జనులు బాగుంటారు. ఆ రోజు పాదయాత్ర కూడా చేసేటప్పుడు నేను భయపడ్డా. కానీ సమ్మక్క సార్లమ్మలు ఆదివాసీ బిడ్డలే, ఆదివాసీ ప్రాంతంలోనే పుట్టిన కానీ సకల కులాలకు, సకల జనులకు, సకల మతస్థులకు ఇక్కడ మరి కొంగు బంగారంలా కోరికలు తీరుస్తున్న తల్లులు. కాబట్టి రేవంత్ అన్న మీద కూడా ఆ తల్లుల దీవెన ఉంటది, ప్రజల దీవెన ఉంటదని ఆ రోజు కూడా నేను కోరుకున్నా. ఆ సంకల్ప బలం ముఖ్యమంత్రి గారి ఆనాటి పిసిసి అధ్యక్షులుగా సంకల్ప బలం సమ్మక్క సార్లమ్మ దగ్గర నుంచి పాదయాత్ర చేసి మళ్ళీ జాతరకు 1 ఇయర్ లో మరి ముఖ్యమంత్రి హోదాలో సమ్మక్క సార్లమ్మ దగ్గరకు వచ్చిర్రు.